UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో ఇట్లా దీనికి మేలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు రానున్న రోజులలో రాజకీయంగా రేవంత్ రెడ్డికే నష్టం కదా అన్న మరి బ్రదర్ ఇది నాది అయితే కదా నేను ఏమన్నా కాంగ్రెస్ పెట్టా నేను బీజేపీకి పోయినా బీఆర్ఎస్కి పోయినా టీడీపీకి పోయినా కానీ పుట్టింది మాత్రం తెలంగాణనే కదా తెలంగాణ బ్లడ్ నెక్స్ట్ వేరే పార్టీ పెట్టుకుంటా ఇవాళ నాకు రూపాయలు బొచ్చడు ఉన్నాయి నేను ఎవరికి లాయాలి కాదు నేను నా స్వార్థం కోసం నేను ఏమన్నా చేస్తా బ్రదర్ సొంత నీవు ఒక నలుగురు ముఖ్యమంత్రిని తీసుకో డోన్లా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకో పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకో మదనపల్లి కిరణ్ కుమార్ రెడ్డిని ఎవ్వరు కూడా వాళ్ళ సొంత అసెంబ్లీలో ఎవ్వరు గెలుక్కోలే ఈరోజు ఈయన గెలుకుడు కాదు మొత్తం కట్టెబెట్టి మొత్తం ఎక్కడెక్కడ తిప్పొదిలేసిండు ఇవాళ వాళ్ళు అరే తురే అని తిట్టే కాడికి తీసుకొచ్చి నాది వదిలేసి మట్టెట్టి పోసే కాడికి తెచ్చాను నీ సొంత నియోజకవర్గంలో నేను ఈ మాట సారీ నువ్వు పోటీ చేద్దాం రాజీనామా చేయన్నా చూసినావా ఎప్పుడైతే ఈ 144 సెక్షన్ పెట్టిండో నేను అప్పుడన్నా దీపావళి రోజు లోకేష్ గారు ఉన్నాడు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీ ఊరికి పోయి 4 పటాకులు కాల్చిరా ఎందుకంటే ఫార్మా అనేది రగులుతుందని ఎప్పుడో చెప్పింది నేను మొన్న కాదు ఫార్మా ఇంటర్నల్గా రగులుతుంది ఎప్పుడు ఏ టైంలో అయినా విస్ఫోటం కావచ్చు నీ మీద పెద్ద తిరుగుబాటు కావచ్చు నేను అబద్ధం చెప్తే దమ్ముంటే రాజీనామా చేసి ఇద్దరం పోటీ ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా ఇవాళ కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఇవాళ కూడా మీ ద్వారా మీ హిట్ ఛానల్ ద్వారా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా నువ్వు నిజంగా ప్రజలంతా 90% ఆమోదం అంటున్నావు కదా ఈ గ్రామాల దానికి నీ కోడంగల్ ఇప్పుడైనా రాజీనామా చేయి ఇద్దరం పోటీ చేద్దాం నాకెవరొద్దు నీ తరపున నీ సిండికేట్ అంతా ప్రచారం చేసుకో బండి సంజయ్ కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేటీఆర్ కల్వకుంట్ల కవిత కేటీఆర్ కూడా మీ సిండికేట్ అందరినీ నేను ఏడ చూడలేను అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటనగినా బీజేపీ కాంగ్రెస్ ఒకటనగినా కానీ 3 పార్టీలు ఒకటనగా నేను మీ దగ్గర నుంచే వింటున్నా అడికోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేవంత్ రెడ్డి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు అందులో ఎవరెవరి పార్ట్నర్స్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీలో ఎవడెవడు పార్ట్నర్ చెప్పు రేవంత్ రెడ్డి ఎవరెవరు ఉన్నారన్నా చెప్పమని రాదు పటేల్ను ట్విట్టర్లో పెట్టు మీ హిట్ ఛానల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత విందుల మందుల సూదిని సృజన్ రెడ్డి మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన చూసినావా ఆయన కూడా ఉన్నారు అక్క 4 పార్ట్నర్స్ అందులో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అండి బ్రదర్ వీళ్ళందరూ ప్రచారం రమ్మని మరి నిజంగా వీళ్ళు ఒకటే అయితే ఇంత ఉంటే మరి బయటకి ఇంతగానం ఎందుకన్నా ఏ డ్రామాలు అంత నువ్వు కొట్టినట్టు చేయని ఏడిచినట్టు చేస్తా నేను కాళేశ్వరం డిస్టర్బ్ చేసిందా మరి ఇప్పుడు పోయి అడిగి పోయి పర్యటన చేసి చూసి వస్తారు కదా కాళేశ్వరం పోయి డిస్టర్బ్ చేసిందా నేను రేవంత్ రెడ్డి చేయలే కదా డిస్టర్బ్ చేసిండు ఆపిండా ఒక ఊరని ఆపిండా ఓకే బ్రదర్ హైకోర్టులో కేసు ఇవాళ నా కాళేశ్వరం నాదే ఇంకా లైవ్లు ఉన్నది ఓకేనా టీజీపీఎస్సి నాదే హైకోర్టు నడుస్తుంది దళిత బంధు నాదే ఇట్లా నువ్వు ఏ పిటిషన్ తీసుకో ధరణి నాదే ధరణి ఒరిజినల్ స్కామ్ దాన్ని నేరత్వం బయటికి తీసింది నేనే ఇన్ని పిటిషన్లు చేసినందుకే మిమ్మల్ని తొక్కేసినట్టున్నారు రాజకీయంగా అవు అబ్బా కవితమే కేసులు వేసినందుకు మెయిన్గా రేవంత్ రెడ్డికి బాధ ఏంటంటే పార్ట్నర్ కదా వ్యాపార పార్ట్నర్ నేను సురేఖ చేసినట్టుగా చిల్లరగా కామెంట్ చేయను నేను బిజినెస్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ మా వ్యాపార భాగస్వామి మీద నువ్వు కేసులు వేస్తావా అని రేవంత్ రెడ్డి తీర్మాన మల్లయ్యతో క్వశ్చన్ అడిగిపించుకుంటాడు తీర్మాన మల్లయ్య ఛానల్లో ఇట్లా అడుగుతాడు అడగానే ఆయననే అడిగిపించుకుంటాడు రేవంత్ రెడ్డి అడిగిపించుకొని బక్క జల్సన్ ఎవరంటే ఆయన ఒక యావరేజ్ లీడర్ అని నేను అంటాడు అన్నాడు తీసేయాలన్నట్టు ఇట్లా అన్నాడు తీసేసి చూసినావు కదా యావరేజ్ లీడర్ అట్లా అడిగిపించుకున్నాడు అబ్బా అట్లా అడిగిపించి నా మీదకి వచ్చిండు ముఖ్యమంత్రి అయినాక కూడా 3-4 సార్లు వేదికల పైన మాట్లాడాను ఎందుకంటే వీళ్ళు 100% ఇదంతా డ్రామా ఇదే బ్రదర్ అన్నిటికన్నా పెద్ద ఇష్యూ బ్రదర్ సింహాద్రి నువ్వు ఏ తప్పు చేయలేదు సింహాద్రి నువ్వు ఒకరిని కొట్టలే ఒకరిని తిట్టలే నీ చేతికి పలికిస్తా అదేంట నేను రౌడీ షీటర్ అంట అన్ని దిక్కులకెళ్ళి ఫోటోలు తీస్తా
నువ్వు ఏం తప్పు చేయలే. ఊర్లలో కూడా నువ్వు మంచోళ్ళే అనుకుంటారు. రౌడీ షీట్ ఫోటో నీకు పెట్టి ఫోటో పెట్టినాక నువ్వు ఎవరిని ఏమనవు, కానీ నీకు రౌడీ షీట్ అనే ముద్ర ఉన్నది. నీకు నౌకరు వస్తుందా? రాదు. రాదు. పిల్లనిస్తారా? ఇయ్యరు. సొసైటీలో నీకేం పేరు ఉంటుంది? రౌడీ అని కానీ నువ్వు ఎవరిని కొట్టలే, ఈగని కూడా చంపలే. రౌడీ అనే ముద్ర. ఇవాళ హైదరాబాద్కి ఆ షీట్ పడ్డది. హైదరాబాద్ ఆత్మగౌరవ తెలంగాణ రాజధానికి ఆ షీట్ పడ్డది. ఆ షీట్ పడ్డది. ఇంకా నేను బాగా అర్థం కానీ నీకు అట్లా చెప్పిన. ఇవాళ నేను ఏమనలే, అయినా కానీ అంటున్నాను. ఇవాళ వీళ్ళు ఎవరు మాట్లాడతారంటే ఏంది, నేను వీళ్ళందరినీ బ్రదర్ పరిశోధించిన తర్వాత నేను ఏ పార్టీలో పోవద్దని డిసైడ్ అయినా. తెలంగాణ ప్రజలు మామూలు అప్రమత్తం కాదు, పూర్తి అప్రమత్తంగా ఉండి. ఏ పార్టీలో లేకుంటే సర్వైవ్ కాగలుగుతారా? అవసరం లేదు బ్రదర్. ఇవాళ మీరు డిఫరెంట్గా ఇవాళ తెలంగాణ ప్రజలు తక్షణం చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు ప్రజాస్వామ్య పేరు పైన కొనీలు జరుగుతున్నాయి తెలంగాణలో, ఖననాలు జరుగుతున్నాయి, పేదరికం పెంచుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బ్రదర్ అందరు ఇట్లా చెప్పేటోళ్ళే అన్న. రాజకీయంగా సర్వైవ్ కానికి మొదట్లో ప్రతి ఒక్కరు ఇట్లా చెప్పేటోళ్ళే. స్పెషల్ గా బక్కా జడ్సన్ గారిని ఎందుకు నమ్మాలనే క్వశ్చన్ కూడా ఉంటది కదా జనాలకు. మరి నేను చెప్తుంటావా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాక నేను కష్టపడితే ఇవాళ నేను ఏ మంత్రులు పోయినా నన్ను గుర్తుపడతారు. నేను కష్టపడి తెచ్చిన తెలంగాణ, నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. చిన్నారెడ్డి మా ఇంటికి వచ్చింది, ఇంట్లోకి సస్పెండ్ చేసే ముందు కూడా. రూలింగ్ గవర్నమెంట్ వచ్చి ఎవడన్నా అవలగాడు పార్టీ వదిలేసిపోతాడా? వాడు అవలగాడు అయితేనే పోతాడు. మిమ్మల్ని పంపించారు, నా దగ్గరకు వచ్చి అవకాశం ఇచ్చింది నాకు. పంపుడు ఇంటికి వచ్చిండు, జల్సన్ జర తగ్గు అని అన్నాడు. నువ్వు సస్పెండ్ చేసుకుని తగ్గుమన్నారు. తగ్గమంటే దాని ఎవరి దగ్గర అది వేరే ఆఫర్స్ నేను మాట్లాడదామంటే ఉంటుంది. నేను మొదటికే ఛాన్స్ ఇవ్వలే కదా, ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ లైన్లోనే కొట్టేసిన. ఒకటే అడిగింది నేను, ఆయన యూ గో హెడ్ అన్న, మీరేం చేయాలన్నా చేసుకోండి అని చెప్పిన. చేసుకోండి, నాకు ఇబ్బంది లేదన్న. నాకు ఇష్యూస్ ఇంపార్టెంట్, నన్ను నమ్మి చాలామంది వస్తారు. రాజకీయంగా బ్రదర్ నన్ను వీళ్ళు ఎవరు అందుకోలేరు. నేను వేరే తీరుగా ప్రజలను నమ్మించి మోసం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇది చేయాలి. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి పబ్లిక్కి వెళ్ళి? ఏముండే. ఇవాళ పబ్లిక్ను అవలబనాయించి, పబ్లిక్ను ఉద్యమంలో దింపి, పబ్లిక్ ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా చేసి, ఆ ఆత్మగౌరవ తెలంగాణ, ఆ స్వయం పాలన తెలంగాణ, మన నీళ్లు మన నియామకాలని రెచ్చగొట్టిన తెలంగాణ, 12 మంది విద్యార్థులు చచ్చిపోయేటట్టు చేసి, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 1,00,000 మందిని బిలో పావర్టీ లైన్ కిందికి నూకిన ఈ పాలకుల గురించి మాట్లాడినప్పుడు, అవి తెలిసినప్పుడు కడుపు రగిలిపోతుంది. తెలుసా బ్రదర్, తెలంగాణ ఏర్పడంగా, తెలంగాణ రాకముందు ఎవరి నౌకర్లు అమ్ముడు పోలే. గుర్తుపెట్టుకో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ పోస్టులు అమ్ముడు పోలే. 1-2 వాళ్ళ పైరవికారకు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, కానీ 90% క్లియర్గా అయినాయి, 99% నీట్గా అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. పేదరికంలో నెట్టబడలే, భూమి లేని వాళ్ళ భూములు ఇచ్చిండ్రు. ఎవడైనా కానీ ఏ పార్టీ అయినా ఉండ కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించిండ్రు. ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి కూలగొడుతుండ్రు, గుంజుకుంటుండ్రు, భూములు గుంజుకుంటుండ్రు. అర్థమైందా బ్రదర్? ఇది తెలంగాణ ఏర్పడ్డాక ఈరోజు నన్ను 1,00,000 మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఇప్పుడు ఆయన ఇల్లు ఎందుకు కూలగొట్టలే? ఈరోజు అదే చెప్తున్నా. ఇప్పుడు చట్టం అనేది, రూల్స్ అనేది మనిషికి ఎందుకు డిఫర్ అవుతాయి? అందరికి ఒకటే రూల్ ఉండాలి. బ్రదర్, నీవు ఇల్లు తీసుకో, దానికి ఒక చట్టం ఉంది, 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మొన్న కూడా స్పీచ్లో చెప్పిండు, ఇల్లుకి ఇల్లు, భూమికి భూమి, జాగకి జాగ. నా ఇల్లు ఉన్నప్పుడు, నా భూమి పోయినప్పుడు నువ్వు నాకు దానికి అప్పచేషన్ ఇచ్చి తీసుకో. కూలగొట్టి బాజాప్తా గుంజుకొని ఇక నువ్వు సారీ చెప్పి ఇక కూలగొట్టుడు బందని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు? మరి అప్పుడెందుకు కూలగొట్టలే? అందరికి ఇప్పుడు కొన్ని కూలగొట్టి కొన్ని ఆపి ఇప్పుడు ఆ కూలగొట్టి ఆపేస్తున్నాము, ఇక మేము జోలికి పోం, రిజిస్ట్రేషన్ ఉంటే మేము జోలికి పోమని. మరి ముందు కూలగొట్టిన వారి పరిస్థితి ఏంది? అదే బ్రదర్, ఇప్పుడు రూల్స్ అనేది నీవు నాకు చెప్పింది ఏంది? ఈరోజు మధ్యవర్తులు ఎవరప్పుడు తెలంగాణ ఉద్యమానికి? కోదండరామ్ ఏడున్నాడు ఇవాళ? మళ్ళా మల్లెపల్లి లక్ష్మి ఏడున్నాడు? గంట చక్రపాణి ఏడున్నాడు? కొన్ని అటవుతల నుండి కొంతమంది యువతలు ఉన్నారు ఇవాళ. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇవన్నీ సబ్జెక్ట్స్ మన ఒప్పందం అప్పుడు, రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒప్పందం అప్పుడు ఉద్యమకారుల పబ్లిక్ మనం ఏం చెప్పి పట్టుకొచ్చినాం, ఇవాళ ఏం జరుగుతుంది? ఇక నువ్వు నా భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? నా జాగాలు ఎందుకు గుంజుకుంటున్నావు? నీ మేనిఫెస్టోలో పెట్టినావా నువ్వు కాళేశ్వరం కడతా అని?
నీ మేనిఫెస్టోలో పెట్టినావా నేను మూసి ప్రక్షాళన చేస్తా అని? ఉమ్. బ్రదర్ మూసి ప్రక్షాళన పెట్టండి కూడా గొప్పగా చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. చెప్తాను కొడతారు అట్లా చెప్తే కరెక్టే చెప్తే. ఉమ్. నీకు నేను బ్రదర్ నేను గవర్నమెంట్లో పనిచేసినోని, ఉమ్. పాలన పైన నాకు పట్టుంది. ఉమ్. మూసి ప్రక్షాళన నేను చేస్తా. ఉమ్. సింహాద్రి నువ్వు మూసి ప్రక్షాళన చెయ్యి. ఉమ్. నువ్వు నా సొంటని పిలిచి అడగాలి ఉమ్. ఎట్లా చేయాలని. ఉమ్. మూసి ప్రక్షాళన చేస్తే ఫస్ట్ రివ్యూ మీటింగ్ జరగాలి. ఉమ్. ఎవరెవరితోని? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఉమ్. హెచ్ఎండిఏ, ఉమ్. ఇరిగేషన్, ఉమ్. రిజిస్ట్రేషన్, రెవెన్యూ. ఉమ్. ఈ నలుగురిని కూర్చొని రివ్యూ పెట్టాలి. ఉమ్. చెరువు విస్తీర్ణం ఎంత, దాని పొడిగి ఎంత, ఉమ్. దాని వెడల్పు ఎంత, ఉమ్. అక్కడ ఎన్ని ఇండ్లు కట్టి ఉన్నాయి, ఉమ్. వాటికి పర్మిషన్ ఎన్ని ఇండ్లకి ఇచ్చిండ్రు, ఉమ్. ఇవన్నీ గుట్టుగా జరగాలి. ఫస్ట్ ఉమ్. గుట్టుగా ఈ రిపోర్ట్ అంతా నువ్వు గుట్టుగా తీసుకోవాలి. అప్పుడు అక్రమంగా ఇన్ని ఇండ్లు కట్టినాం, ఉమ్. ఈ నలుగురిని కూర్చోబెట్టి ఎంతైంది ఏందైంది ఎంత కట్టిండ్రు ఎవరు ఎంత కట్టి అనేది చూసుకొని రిపోర్ట్ తీసుకొని ఫస్ట్ వాళ్ళ నోటీసులు పంపాలి, ఇంక్లూడింగ్ ఫార్మా కంపెనీ. అసలు ఈ మూసి ఎందుకు దరిద్రంగా తయారైంది, వీళ్ళకి ఎందుకు చెత్త వచ్చింది, ఎక్కడికి వెళ్ళి కంపు వస్తుంది, ఎక్కడికి వెళ్ళి పొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ పొల్యూషన్ బోర్డుని పిలవాలి. ఉమ్. ఇన్ని కంపెనీలకు వెళ్ళి పొల్యూషన్ ఇళ్ళకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? ఈ కంపెనీలకు వస్తున్నాయి, పలానా వాళ్ళ కంపెనీలు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నది అని చెప్పి అంత రిపోర్ట్ డేటా తయారు చేసుకుంటే అందరికి ఫస్ట్ రౌండ్లో అందరికి నోటీసులు పోవాలి. టైం ఇవ్వాలి మీ కరెక్షన్ చేసుకొని. ఉమ్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక హక్కులు ఉంటాయి. కంపెనీ ఓన్కి ఏమేమి ప్రభుత్వం హక్కులు ఇచ్చి తెలియదు, అవన్నిటిపైన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దాని తర్వాత నువ్వు చాప్టర్ మొదలుపెట్టాలి. నువ్వు గడ్డపార పట్టకపోతేవి దెబ్బ మొరటోడు గులగొడుతుంది చూసిన, రౌడీ షీటర్లు గులగొట్టినట్టు, రౌడీ షీటర్లు గుండాలు చేసినట్టు నువ్వు దాని వల్ల కొడుతుంది. ఇవాళ మధ్యలో లొల్లి కాగానే ఇప్పుడు మేము గులగొట్టం ఆపుతాం, అది కాదు కదా బ్రదర్. నీకు చట్టం ఏది చెప్పి నేను చట్టం ఫాలో అవుతానంటే అయిపోయా. దానికి నువ్వు ఫస్ట్ ఇవన్నీ నువ్వు ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడు నువ్వు ఎక్కడ కూడా చేతులు కట్టుకొని నిలవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ పొరపాటు అక్కడ జరిగింది. ఈరోజు ప్రతి దగ్గర కూడా అదని కాదు, ప్రతి దగ్గర కూడా ఇటువంటి అన్నీ. నీకు ఇంకోటి చెప్తా బ్రదర్, ఇవాళ జనగణన నడుస్తుంది, ఓకేనా? జనగణన 112 క్వశ్చన్స్ ఇచ్చారు. 112 క్వశ్చన్లలో టాప్ టార్గెట్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి, తీర్మాన్ మల్లయ్య వీళ్ళిద్దరూ మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తున్న ప్రచారంలో ఏం చెప్తుందంటే, మేము కుల గణన మొదలు పెట్టేసినాం, జనాభా తామాషా ప్రకారం జనాభా ఉన్నోళ్ళకు వాళ్ళకు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి కుల గణన ఇప్పుడిప్పుడే ఊర్లల్లో కొంచెము మర్చిపోయి మళ్ళీ కాక చిన్నాయన బాబాయ్ అనుకునే మాట్లాడకాడ కులాల మధ్యలో కొంచెం సయోధ్య కుదురుతుంది. ఈ సందర్భంగా వీళ్ళు వెళ్ళిపోయి నీ కులం ఏంది నువ్వేంది అని అడుగుతావు. బ్రదర్, కులాల గురించి తెలుసుకోవడానికి నిన్ను అడుగుతున్నా సింహాద్రి, ఇంకా మార్గాలు ఏం లేవా? ఉంటాయి, చెప్పు. వీళ్ళు డేటా తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ ఎంటర్ ఏదో ఒక దగ్గర గవర్నమెంట్ సెక్టర్లలో. చెప్తా దాని మీద. ఈరోజు నేనే ముఖ్యమంత్రి అయితే నేను ఫస్ట్ రివ్యూ మీటింగ్ కలెక్టర్లతో పెడతా. రేపు పొద్దుగాల 10 o'clock రివ్యూ మీటింగ్స్ విత్ ఆల్ 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. 10:30 వరకు అయిపోతుంది. నాకు కుల గణన ఎస్సీ ఏబిసిడి, బీసీ ఏబిసిడి, ఎస్టీలు ఏబిసిడి, ఈబీసీ ఎంతమంది ఉన్నారో నాకు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నాకు డేటాగా టేబుల్ మీద ఉండాలి అని ముఖ్యమంత్రిగా నేను కలెక్టర్కి ఆదేశిస్తాను. కలెక్టర్లు 11 గంటలకు ఆయన రివ్యూ మీటింగ్ పెడతారు. హాఫ్ అన్ అవర్లో ఎస్ఎంఎస్ పెడతారు, అందుబాటులో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా గంటకు రాని. 11కి 11:30 సేమ్ ముఖ్యమంత్రి చెప్పిందో కన్వే చేస్తా. నాకు 3 గంటల వరకు నా టేబుల్ మీదకి రావాలంట. 3 గంటలల్లో సాధ్యమా? ఇది సాధ్యం. ఎట్లా చెప్తాను? ఈ డేటా అంతా ఆన్లైన్లో పొందుపరిచి ఉంటుంది ఎంఆర్ ఆఫీసులలో, తహసీల్దార్లలో. అంతే. బీసీఏ ఎంతమందిని కొడితే ఒకటే సెకండ్లో వస్తుంది కాదు బ్రదర్, నేను ఇంకా ఎక్కువ టైం 1 hour టైం ఇస్తున్నా. బీసీబీ ఎంతమంది ఉందో కొడితే ఆ మండలంలో నీకు 2 minutes 1 minute అన్ని 1 minute వచ్చేసా కరెంటు పోతే తప్ప, కరెంటు పోయి సర్వర్ డౌన్ అయితే తప్ప అన్ని అందులో వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. నీకు ఆన్లైన్లో కలెక్టర్ ఆన్లైన్లో పంపుడే కదా. 5 o'clock కాదు 3 o'clock వాళ్ళకి 2 గంటల ముందు నా టేబుల్ మీద ఉంటుంది. అది నేను అడుగుతున్నా. ఇవన్నీ ఈరోజు డేటా ఎంట్రీ బ్రదర్. దాన్ని ఇక నేను ఎక్స్ప్లెయిన్
ఈయన ఐడియా అక్కడికి ఉన్నది అంటున్నా. ఈయన బెదడు, ఈయన బేజా, రేవంత్ రెడ్డి బేజా, రేవంత్ రెడ్డి ధమాక్ అక్కడికి ఉన్నది అంట. నేను చెప్పింది అబద్ధమా కాదా? నువ్వు గవర్నమెంట్ సోర్సెస్ అన్నావు, నేను ఏడు ఉన్నదో చెప్పిన, ఏ సర్వర్లో ఉందో చెప్పిన, కుల గణన గురించి ప్రతి ఒక్కరిని జనాభా లెప్ప కూడా చెప్తుంది, తెలుస్తుంది. నీ పుట్టగానే ఏ కులం అని చెప్పి రాసి కూడా వాళ్ళు ఇస్తారు. బ్రదర్ ఇంత డేటా అచ్చా. నెక్స్ట్ నా ఇన్కమ్ సోర్స్ కావాలి, నా బర్రె కావాలి. ఆధార్ కార్డు అనేది కొడితే మొత్తం వస్తాయి కదా డేటా. నా ఇన్కమ్ వస్తుంది, నాకు నౌకరు వస్తుంది, నాది మొత్తం వస్తుంది. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడితే సర్వం నన్ను అందులో ఉంటుంది. బ్రదర్ ఇది ఓకే, ఇవాళ నేను 99% బీసీలు ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ, నీ కూర్చి మాకు ఇస్తావా? పాప అమాయకులు కొంతమంది కుల సంఘ నాయకులు ఉన్నవాడు ట్విట్టర్లో పెడితే నాకు ఏడుపు వచ్చిందబ్బా, వీళ్ళకి ఇంత చిన్న మీదడా అని చెప్పి. అయిపోయింది, కులగణన మొదలైపోయింది, ఎస్సీలు ఎక్కువ కాబోతున్నారు, రాజ్యాధికారం మన చేతికి రాబోతుంది, సంసిద్ధం గాంధీ మిత్రమా అని చెప్పేసి ట్విట్టర్లో పెడితే నాకు వాళ్ళ మీద పడి ఏడవాలనిపించింది. ఇదే ఆమె నాలెడ్జ్ కుల సంఘాలకు. వాళ్ళ పార్టీలు కూడా పెట్టుకున్నారు. కులాలను చంపనీకి పుట్టిన బద్ద ఈ కుల సంఘాలు కులాలను చంపేస్తున్నాయి. వీళ్ళ దమాకు, వీళ్ళ నాలెడ్జి. కులగణన మొదలైందంట, రాజ్యాధికారం మనకు వచ్చేసిందంట, ఆ పాలన మనకు వచ్చేసిందంట. ఏంది ఇది చెప్పు? జనాలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలనో, ఎట్లా ఇది చేయాలనో అన్న బ్రదర్, ఇవన్నీ కూడా సాధ్యం. ఇవి నాకు ఒక్కరోజు టైం ఇస్తే నేను చేస్తా, 1 డే టైం ఇస్తే నేను చేసి పెట్టే వరకు ఇవి. కాబట్టి దీనిపైన వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇంటింటికి తిప్పుతున్నారు. దీనిపైన 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఉంటారు, ఏదో ఒక ఐటీ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటారు, ఆ పైసలన్నీ వాళ్ళకి పోవాలి అంతే. నాకు తెలిసి 1000 కోట్ల పైనే ఉంటాయి. 112 క్వశ్చన్స్ ఈ నిండు తిరగాలంటే పెద్ద బడ్జెట్ నొక్కుతారు. ఇది డబ్బు నొక్కేనికి వేసిన ప్రాజెక్ట్, ఒక్క నేను ఫ్రీగా అయ్యే పనికి ఫ్రీగా వచ్చే డేటాను ఇంతమందికి చేస్తున్నారు. అచ్చా, ఈ డేటా నీ దగ్గర లేదని అనుకుందాం. మరి అనుకున్నప్పుడు మేము ఇంటింటికి సిలిండర్ ఏ లెక్క చొప్పున ఇచ్చినావు? నీ దగ్గర డేటా లేదు. ఇంటికి సిలిండర్ ఏ లెక్క చొప్పున ఇచ్చినావు? ఈ సిలిండర్ ఇచ్చేసినా అని అంటున్నావు కదా, ఏ లెక్క చొప్పున ఇచ్చినావు? ఈ పథకాలు ఏ చొప్పున ఇచ్చినావు ఇప్పటికి వాళ్ళకి? సిలిండర్ ఇంటింటికి చేరింది అబద్ధమన్నా ఉండాలి, లేకపోతే ఇచ్చిన నీ దగ్గర డేటా ఉండాలి. ఏ డేటా ప్రకారం ఇచ్చినట్టు మనం? ఈ డేటానే లేనప్పుడు నేను ఏ డేటా ప్రకారం ఇచ్చినావు? కాబట్టి బ్రదరు ఇవన్నీ కూడా ఇంకో డేటా కూడా తీసుకున్నాం. మొన్న ఈ పథకాలు మాకు కావాలని అన్ని రాపించుకున్నారు, ఆ డేటా కూడా నీ దగ్గర ఉంది కదా. ఇది పబ్లిక్ చెవులలో కాలీఫ్లవర్ పెట్టడానికి బ్రదర్. వాస్తవాలు నిజాలు పాడేటోళ్ళు ఎక్కువ మంది ఉండరు, ఒకరు ఇద్దరే ఉంటారు. మరి ఉన్న ఒక్క ఇద్దరిని జనాలు నమ్మాలి కదా మరి బ్రదర్. 100 మంది ఇట్లున్నప్పుడు వచ్చిన ఒక్క ఇద్దరిని ఏదో 2 మాటలు చెప్పని జనాలు ఎట్లా నమ్ముతారు బ్రదర్? ఒక్క 2 మాటలు అనేది కాదు ఇక్కడ, ఆ మాటల పసుందా లేదా? కులగణన గురించి నేను చెప్పిన, నీకు మూసి ప్రక్షాళన ఏ విధంగా నేను చెప్పిన, అవి ఏమైనా అసాధ్యాలా? అవన్నీ పక్కనున్న 2 నిమిషాల పని కదా అవన్నీ. రవి మీటింగ్లు పెడితే ఇంకో పెద్దది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో లేని కదా వీళ్ళు చేసేటి. మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి మాట్లాడుకుందాం. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపేస్తా అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. 4000 పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇది ఈ 2 చెప్పింది కదా. ఈరోజు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నా మీకు గుర్తించిండ్రా? ఏ డిపార్ట్మెంట్లో ఎన్నో? 2,71,316 పోస్టులు ఉన్నాయి నా దగ్గర. డిపార్ట్మెంట్ వైజ్ ఖాళీల చిట్టా నా దగ్గర ఉన్నది. నీ ప్రభుత్వం దగ్గర ఉందా? రివ్యూ మీటింగ్ పెట్టినావాను డిపార్ట్మెంట్ వైజ్గా? నువ్వు ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రివ్యూలు మీటింగ్ పెట్టినావు, దాని అవుట్పుట్స్ ఏందో నీ దగ్గర ఉందా? ప్రతి ఇవన్నీ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండాల్సిన మినిమం ఇది నంబర్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగినావు. ఫార్మా కంపెనీలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయడానికి అన్నావు కదా. అసలు యాక్షన్ మన క్వశ్చన్ అది ఇటు వచ్చింది. ఇలా ఈ మూసి ప్రక్షాళన చేయాలని నువ్వు అంటున్నావు కదా కాలుష్యంకి వెళ్ళి. ఇప్పుడు ఈ కాలుష్యం తీసుకొని వచ్చి మళ్ళీ నా ఊర్లో పెడతా అంటున్నావు. మళ్ళీ ఒక మూసిని లగిచర్ల ఆ ప్రాంతంలో, కోడకండ్ల ప్రాంతంలో, నేను కోడంగల్ ప్రాంతంలో తయారు చేస్తా, మరొక కాలుష్య జోన్ను తయారు చేస్తాను. సరే, నువ్వు ఉపాధి ఇస్తావు. సరే, నువ్వు నా ఊరు కాలుష్యం కాదు, అద్దాల మధ్యలో మొత్తం అవన్నీ సొరంగాలు పెట్టి నువ్వు ఎక్కడికో వదులుతావు, నా ఊరికి రాదు, నేను ఒప్పుకుంటా, అన్నీ ఒప్పుకుంటా.
ఈరోజు 3 ఊర్లు 2 తండాలు 3 తండాలు తీసుకుంటున్నావు కదా, ఓకే బ్రదర్. కంపెనీకి స్థలాలు తీసుకుని సేకరించేటప్పుడు ముందు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉండాలి. నా భూమి తీసుకుంటున్నావు బ్రదర్, నేను నా భూమికి ఇస్తాను, నా భూమి నేను ఎందుకు ఇవ్వాలో నువ్వు నాకు చెప్పాలి కదా. మరి డిపిఆర్లు ఉన్నాయా, ఏ కంపెనీలు వస్తున్నాయి, అందులో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు, పెట్టుబడి ఎంత, లోన్లు ఎంత, నాకు ఇవ్వబోతే వాటా ఎంత, అదే ల్యాండ్ నేను చేయాలని డిపిఆర్ ఉందా అసలు కంపెనీలలో. బ్రదర్ వరంగల్ టెక్స్టైల్ పార్క్లో భూములు గుంజుకున్నావు, ఒక కంపెనీ పెట్టాలి. 14,000 ఎకరాలు యాచార్యంలో తీసుకున్నావు, ఒక కంపెనీ పెట్టలే. చౌటుప్పల్ కాడ తీసుకున్నావు, కంపెనీలు పెట్టలే. ఈరోజు ఇన్ని దగ్గర ల్యాండ్ సేకరణ చేసి చాలా జాగ్రత్తలు గుంజుకున్నావు. ల్యాండ్ పుల్లింగ్ భయంకరంగా చేసింది కేటీఆర్ పీరియడ్లో, అది కొనసాగుతుంది. కంపెనీ పెట్టలే. ఇవాళ ఆ ల్యాండ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళ లోపల వాళ్ళ రైతులు వాళ్ళ వాపస్ ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారు వీళ్ళు, ఏం చేయబోతారు నెక్స్ట్. బ్రదర్ ఇంట్లోనే ఒక కుట్టు ఉంటుంది. వరంగల్ బార్డర్ ఊరు ఇదంతా కూడా కిందికి వచ్చింది. దాదాపు 10-15 వేల ఎకరాల దాకా తీసుకున్నారు, ఏం పెట్టలే. అది ఇవాళ గజము 25,000-30,000 ఉన్నది. అది అందరిది ఎవరిది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది. నంబర్ 1. ఇక్కడ ₹1,00,00,000 ఎకరం ఉంటుంది, అంత ఎస్టీలు, వాడు కోటీశ్వర రైతులు. యాచారంలో ఎస్సీ ఎస్టీలు ₹1,00,00,000 ఉంటాయి. వాళ్ళ భూములు లాక్కున్న తర్వాత మూసి ఒడ్డున 300-400 పేదోళ్ళై వాళ్ళు 150, 200 లోపు ఇండ్లు వాళ్ళు ఉంటాయి. వాళ్ళని ఏడవనమన్నాడు. వాని భూమి గజం ఎంత అయింది, మూసి దగ్గర ఉన్నా కానీ మినిమం 50,000 గజం ఉంటుంది. వాడిని ఎక్కడ ఉండమంటుండే ఇప్పుడు వెళ్ళిపోయి, నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా నువ్వు అని ఉండమన్నావు అంటే వీడిని ఏం డబల్ బెడ్రూమ్లో పోయినాక వాడు ఏమేమి అడుక్కోవాలి. ఫస్ట్ వాడు ఇల్లు కూలిపోయాడు, వాడు నష్టపోయాడు, వాడు అప్పులపాలు అవుతాడు, ఈఎంఐలు అవి కట్టాలి కదా, అప్పులపాలు అవుతాడు. నెక్స్ట్ వాడు ఈయన మీద ఆధారపడాలి, తెల్ల రేషన్ కోసం తిరగాలి, ఫ్రీ గ్యాస్ కోసం తిరగాలి, ఇవన్నీ అర్హుడవుతాడు. అంటే నేను అబవ్ పావర్టీ లైన్ ఉన్నవాడిని నన్ను బిలో పావర్టీ లైన్కు చేసి నా 1000 గజాల ఊళ్ళో ఉన్న నా ఇల్లును గూలగొట్టి నువ్వు ఇందిరమ్మ ఇంటి కింద డబల్ బెడ్రూమ్ నన్ను పంపి నేను వైట్ రేషన్ అర్హత లేని నన్ను తెల్ల రేషన్ కార్డు అర్హునిగా చేసి పింఛన్ అర్హత లేని నాకు పింఛన్ అర్హునిగా నువ్వు నన్ను చేసి ఆరోగ్యశ్రీకి అర్హత లేని నన్ను ఆరోగ్యశ్రీకి అర్హత చేసి బిలో పావర్టీ లైన్గా లేని నన్ను బిలో పావర్టీ లైన్ కిందకి నన్ను తీసుకొని వచ్చి ఈరోజు నన్ను పేదరికంలో నెట్టుకొచ్చి కుట్ర కాకుండా ఇంకేమైనా వాడుతుంది. నీకు ఎక్కడెక్కడ మండలాల బ్రదర్ హరితహారాల మీరు చెప్పిన ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ మరొక రకంగా అక్కడ డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా మరి బ్రదర్. డెవలప్మెంట్ అని ఎట్లా అంటారు ఇక దీన్ని, నీవు వనాల పేరు మీద నువ్వు అడవిలను కాలు రాసేస్తావు, అడవిలను కూడగొడతావు, చెట్లు నరికేస్తావు. నువ్వు గ్రామాలలో ఇవాళ నువ్వు రైతు వేదికలు చూడు, ఎక్కువ శాతము మండల హెడ్ క్వార్టర్లల్లో ఎసైన్డ్ భూములు గుంజుకొని కట్టినాయి, ఎస్సీ ఎస్టీ భూములు కట్టి వీన్ని అర్హుని చేసిండ్రు. అట్లా 20 లక్షల మంది బిలో పావర్టీ లైన్ తయారు చేసింది. డెవలప్మెంట్ అన్నారు బ్రదర్. ఇది డెవలప్మెంట్ అంటే వాని బతుకుని ఇంకా మెరుగుపరచడం డెవలప్మెంట్ అభివృద్ధి. ఇవాళ నీవు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు బ్రదర్, నీ యూట్యూబ్ ఛానల్ కన్నా శాటిలైట్ ఛానల్కు రావాలి. అర్థమైందా? నీ కెమెరాలు తీసేసి మళ్ళీ నేను ఫోన్లో వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసేటట్టుగా కావద్దు నువ్వు. దాన్ని డెవలప్మెంట్ అంటారు, పైకి పోయేదాన్ని డెవలప్మెంట్ అంటారు, కిందికి వచ్చేదాన్ని డిగ్రేడ్ అవుతారు. నన్ను సొసైటీ ఒక ఊరు కాదు ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం మండల హెడ్ క్వార్టర్లలో కూడా నువ్వు ల్యాండ్ గుంజుకొని జాగాలు ఎక్కడో చూపిను రేటు ₹1,00,00,000 దాటిందంటే వాడిని భూమి గుంజుకొని నేను కొన్ని 100 కేసుల మీద కొట్లాడినా. వాడిని భూమి గుంజుకునే దాకా నిద్రపోలే ఎవడైనా సరే, పాలకుడు బీఆర్ఎస్ కానీ ఇది కానీ కొన్ని రోడ్ల మీద ఎక్కించేదాకా దిక్కుసక్కి లేదంటే రోడ్లకి ఈడుస్తారు అంటారు. ఈడ్చేసిండ్రబ్బా, కొత్తగా ఈడుస్తారు కాదు. ఇవాళ లాగా నీకు ఈడ వేముల ఘాటు, ఏటిగడ్డ, కిష్టాపూరు అన్ని ఊర్లల్లో సంవత్సరానికి 3 పంటలు పండేది. ఇవాళ వాళ్ళ చిన్న రేకుల ఇండ్లల్లో డబల్ బెడ్రూమ్లల్లో పెట్టి వాళ్ళు ఎటువంటి కూళ్ళకి దిగిండ్రు. 6 లక్షలు ఎకరానికి ఇచ్చిండ్రు. అవి ఉంటే ఆ పైసలు ఎప్పుడూ వచ్చినాయి. ఇవాళ ఇవాళ మీరు భూస్వాములు అంటే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళను ఇవాళ మీరు భూములలో కూలోళ్ళని చేసిండ్రు. మీరు పట్టణాలలో నువ్వు ఎక్కడన్నా మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏ ఊరో అడుగును, కరీంనగర్ రైతు, వరంగల్ రైతులో భూములు పోయిన రైతులు అంతా
సెక్యూరిటీ గార్డులు ఆ భూములు కోల్పోయి ఇక్కడికి వచ్చి 10,000కు 11,000కు. ఇక్కడ కూడా అపార్ట్మెంట్ల కాడ కూడా బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి వచ్చినా 30,000 ఇస్తారు సెక్యూరిటీ గార్డ్ జీతాలు. తెలంగాణకు వచ్చేటప్పుడు 11-12,000 ఉంటాయి. నువ్వు అడిగే కదా వేరే అపార్ట్మెంట్, ఎందుకట్లా నువ్వు చూడు, ఎందుకట్లా నువ్వు అడుగు. చెప్తున్నా బ్రదర్, అంటే మూలిగా నక్కల మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు నువ్వు తెలంగాణ అడుగుతావురా, నువ్వు తెలంగాణ అడుగుతావు, నువ్వు కొట్టాడుతావా? 2 రాష్ట్రాలు చీల్చినావు కదా నువ్వు యుద్ధం చేసి అని. ఈరోజు అందరూ అటు వాళ్ళు మన శత్రువుగానే చూస్తుండ్రు, వీళ్ళేమో ఉన్న బతుకు గుంజిండ్రు. ఈరోజు ఒక సఫకేషన్కు తీసుకొచ్చిండ్రు. ఆ సఫకేషన్ వాళ్ళ మనుషులతోని నేను జరిపిన చర్చలల్లనే నా బ్లాస్ట్ అవుతా, నేను బ్లాస్ట్ అవుతా. నేను ఈరోజు ఒకటిగా చాలా పెద్ద పెద్ద గుదిబండలు నా మీద వేసినావు. నా రాజధాని మీద నువ్వు రౌడీ షీట ముద్ర వేసినావు, నా భూమి గుంజుకున్నావు, నా నౌకరు గుంజుకున్నావు. ఈరోజు బ్రదర్ మరి నిజంగా అట్లాంటి ఉద్దేశం ఉన్నాడు మరి ఇట్లా ఎందుకు చెప్తున్నాను, నేను అమెరికాతో పాటు పోటీ పడ్డట్టు తెలంగాణ తీర్చిదిద్దుతా, అద్భుతంగా చేస్తా, కేసీఆర్ చేసినంత ఉత్తదే, అసలు హైదరాబాద్ నేను తయారు చేస్తాను ఎందుకు చెప్తాడు? కేసీఆర్ ఇస్తాంబుల్ అన్నాడు బ్రదర్. నేను నీకు అంటే కొత్త గ్రహాలకి వెళ్ళి తీసుకొచ్చి సబ్జెక్ట్ నీ ముందు పెడతా. నేను తెలంగాణ ప్రజలు ఆలోచించే ప్రశ్నలే మీ ముందు పెట్టిన. ఇలా ఇంకొకటి బ్రదర్, ఇలా సొసైటీలో నీ హోదా పెంచేది, నా అభివృద్ధిని చేసేది ఒక 3. ఒకటి నా భూమి, రెండవది నా హోదా అంటే నాకు ఉద్యోగం, మూడవది నా రికగ్నిషన్. ఈరోజు నా భూమిని నన్ను గుంజుకున్నావు, నన్ను కూలీగా మార్చినావు. హోదా గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 అనే దాంట్లో రిజర్వేషన్స్ లేవు. అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి, వాడు ఎక్కువ మెరిట్ వచ్చినవాడు ఇంకా రానికి వీలు లేదని 2018 పోస్టులు తీసిపెట్టినావు, రిజర్వ్ చేసి పెట్టేసినావు. రిజర్వేషన్ వాడు ఇందులో వచ్చిన ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఇంకా రానికి లేదు అనలే ఉండాలి, ఒక గ్రూప్ 1 మాత్రమే. ఎందుకంటే ఇది నెక్స్ట్ ప్రమోషన్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కన్ఫామ్గా. కాబట్టి హోదా నీకు దక్కద్దు. ఎస్సీ ఓడు ఎస్సీతోనే కొట్లాడుకో, బీసీ ఓడు బీసీతోనే కొట్లాడుకోండి. నీ కులగణన ఇంకెక్కడ చెప్పు, దీని మీద తిరుమల మాట్లాడు. బీసీ నినాదం వేసుకొని ఊరూరుకు తిరుగుతారు, ఎక్కడ పడతారు అంగడి పెట్టి మరీ చెప్తాడు. సభలు పెట్టి కాదు, అంగడి పెట్టి మరీ చెప్తాడు రాజ్యాధికారం మనదే అని. మరి ఇక్కడ 500కు 500 మార్కులు వచ్చినోడు జనరల్ కేటగిరీలో పోస్ట్ తీసుకోవాలి, కానీ అలా కానికి లేదు. నువ్వు నీ బీసీ ఓన్తోనే కొట్టాడుకో, నువ్వు అలానే ఉండాలి, ఇంట్లో నువ్వు మాతో పడి మా పోస్టులే. ఇంట్లో 400 వచ్చినా కానీ ఇంట్లో నౌకరు ఇవ్వాలి. 500 వచ్చినోడు రానికి వీల్లేదు. 2029 జీవో నా హోదా రాకుండా చేసి మళ్ళీ చేస్తున్న పోరాటం అంత ఉత్తదేనా అంటే దీనికి మించింది ఏం కావాలబ్బాయి? అది మనువాదమే కదా, అది మనువాదమే కదా. బీసీ రాజ్యం తీసుకొస్తాను నేను బీసీలను రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అయిందని చెప్పి మొత్తం పొగిడిండు. ఆ స్పీచ్ క్లిప్పింగ్ కూడా తీసి పెట్టిన, మొత్తం విన్నా నేను. మరి అట్లా అనలేగా తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి మళ్ళీ మా రేవంత్